హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పచ్చిమిర్చి కర్రీ. ఈ ఎగ్ పచ్చిమిర్చి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 6 నుంచి 7 వరకు ఆనియన్స్ని తీసుకొని పొట్టు తీసుకొని ఉంచుకోండి. అలాగే మరో ప్లేట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చిని తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పచ్చిమిర్చిని వేసుకొని, అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా ఆనియన్స్ని ఈ విధంగా పొట్టు తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ పచ్చిమిర్చితో ఎగ్ కర్రీ చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ అన్నింటినీ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ పోపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా కూడా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా పచ్చిమిర్చితో ఎగ్ కర్రీ చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ తోటి కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విధంగా ఆనియన్స్ని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ కర్రీ. చాలా ఇష్టంగా కూడా తింటారు. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలో ఎగ్స్ని వేసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలనుకుంటారో అన్ని ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఈ ఎగ్స్ని బాగా ఉడికించుకోండి. ఇలా మూత పెట్టేసుకొని ఈ ఎగ్స్ని బాగా ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎగ్స్ని బాగా ఉడికించుకోండి. చూడండి, 1 నిమిషం తర్వాత ఎగ్స్ ఇలాగా కొంచెం ఉడికిపోయిన తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని మరి కొద్దిసేపు ఎగ్స్ని బాగా ఉడికించండి. ఎప్పుడు ఈ ఎగ్ కర్రీ ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఎగ్స్ ఇలాగ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత వీటన్నింటినీ బాగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అలాగే కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
ఒకవేళ సాల్ట్ తక్కువైతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి, నాకైతే సాల్ట్ కారం అనేది కంప్లీట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరికొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చివరిగా దీనిలో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ ఎగ్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే ఎగ్ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.